వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఒక 2 వీడియోలు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏం మాట్లాడకూడదు. కావాలని చేస్తున్నారు. అనంత సైడ్ वो देखो वो ठोक गया साइकिल वाले को। ओ देखो ओ उठो अंकल, अंकल उठो। ऑटो ऑटो वाले ने, ऑटो वाले ने। ओ भाई हाँ, क्या पागल थे ना कसम से। చూసారుగా. ఫస్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి వార్త ఏంటంటే, నడి రోడ్డు మీద కారును వెంబడిస్తున్న పోకిరీలు హల్చల్. హైదరాబాద్ నగర శివార్లో ఘట్కేసర్ నుండి బోడుప్పల వరకు హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్ళి కారులో వస్తున్న కుటుంబాన్ని బైకుల మీద వెంబడిస్తూ ఈ పోకిరీలు భయభ్రాంతులకు గురి చేశారు. ఇవన్నీ కూడా కార్ డాష్ క్యామ్లో రికార్డ్ అయ్యాయి. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారు. చిన్నారులు అయితే చివరికి చాలా ఇంకా వాళ్ళ ఆ ఏడుపు ఇదంతా కూడా చాలా బాధ అనిపించింది. సో బైకుల్ని కారుకు అడ్డంగా తిప్పుతూ కేకలేస్తూ పక్కకు తీయండి అంటూ ఇబ్బంది పెట్టడానికి ఆ యువకులు అక్కడ ట్రై చేశారు. సో ఇంకా లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇది అంటున్నారు. కానీ ఇది ఒకటి. ఇక రెండోది వచ్చేసరికి ఈ రీల్స్ పిచ్చి. అది రీల్స్ పిచ్చి అనాలా, నిజంగా పిచ్చెక్కి ఈ రకంగా చేస్తున్నారని తెలియట్లేదు. యూపీలోను సమ్వేర్ ఎక్కడో ఆ ఆటోలో అత్యంత వేగంగా వెళ్తూ వెనకాల బైక్ మీద ఉన్నాడేమో కెమెరాలో షూట్ చేస్తున్నాడు దరిద్రుడు. ముందున్నాడేమో బయటికి బాగా చాపి చేతులన్నీ కూడా. మధ్యలో వెళ్ళేటప్పుడు ఒక సైక్లిస్ట్ని గుద్దేశారు. యువత మ్యాక్సిమం 20 నుంచి 24 ఏళ్ల మధ్యలోనే ఉంటారు వీళ్ళందరూ. 20 నుంచి 24, అంతకుమించి ఉండరు. ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటిది షాద్నగర్ ఘట్కేసర్ హైవేకి మధ్యలో జరిగిన దాంట్లో పూర్తిగా మధ్యమత్తులో ఉన్నారు. అక్కడ చూస్తేనేమో రీల్స్ పిచ్చి పట్టినటువంటి ఆ వెధవలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఏం చేసినా అంటే ఒక విచ్చలవిడితనం, సరైనటువంటి ఒక శిక్ష పడడం కానీ లేదంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ ఈ దేశంలో జరగడం లేదు. కాక్రోచ్లు కొంచెం ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేట్ చేయడానికి చేయండి. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ ఎగ్జామ్స్, సిబిఎస్ఈ వి సపోర్ట్ డెఫినెట్లీ. అందులో అవకతవకలు ఉంటే అవి జరగకూడదు, దాని మీద పోరాటం చేయండి. అట్ ద సేమ్ టైం కాక్రోచ్లు చేసేది ఏంటంటే ముందు ఇలాంటి వెధవలకి బుద్ధి చెప్పేటువంటి పని సొసైటీలో కూడా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు రోడ్డు మీద లాఠీ ట్రీట్మెంట్ ఇస్తే పోలీసులు వెంటనే వచ్చేస్తారు. నా వతావాదులందరూ కూడా వచ్చేసి వెంటనే ఇది ఎక్కడ న్యాయం, అసలు మీకు ఎక్కడ హక్కు ఉంది తీసుకునేటువంటిది అనేస్తారు. వీళ్ళని ఏమనాలి మరి? ఏం చెప్పాలి వీళ్ళకి? వీళ్ళు రేపటి భారత భవిష్యత్తు అనుకోవాలా? రేపటి భారత భవిష్యత్తు యువత వీళ్ళు అనుకోవాలా? చిచ్చి, ఇలాంటి వాళ్ళు రేపటి యువత రేపటి భవిష్యత్తు అంటే దానికంటే దేశం ఇప్పుడే పూర్తి స్థాయిలో నాశనం అయిపోయి ఇంకా భారతదేశం అనేది ప్రపంచంలో ఉండకూడదని కోరుకుంటాను నేను, మొహమాటం లేకుండా. ఇలాంటి వాళ్ళు భారతదేశానికి భవిష్యత్తు అని నమ్మడంలో అస్సలు చిచ్చి పొరపాటును కూడా ఊహ మధ్యలోకి రాకూడదు.
ఏమవుతుంది? ఎక్కడ గాడి తప్పుతున్నారు? విచ్చలవిడితనం, తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, భయం చెప్పలేకపోవడం, అండ్ పెరుగుతున్నటువంటి కల్చర్, ఇవన్నీ కఠిన చర్యలు ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాలి, సమాజం నుంచి తీసుకోవాలి, తల్లిదండ్రులు తీసుకోవాలి. కుటుంబం, సమాజం, ప్రభుత్వం, ఈ 3 కాకపోతే ఇంకా పైవాడే తీసుకోవాలి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.